తిరుపతిలో అర్ధరాత్రి దౌర్జన్యం కలకలం సృష్టించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో ఆ పోటీదారుని షాప్ కూల్చివేయడం విమర్శలకు కారణమవుతోంది. అర్ధరాత్రి వైసీపీ శ్రేణులే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారంటున్నారు బాధితులు. ప్రైవేట్ గూండాలతో షాపులను తొలగించేసి మున్సిపల్ సిబ్బందిపై తోసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓ షాప్ ఉంది. వైసీపీ వర్గాలు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని అతన్ని బెదిరించారు. ససేమిరా అనడంతో 3 రోజుల క్రితమే మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దించారు. ఈ షాపును తొలగించే ప్రయత్నం చేశారు. అయితే రికార్డులన్నీ సక్రమంగా ఉండడంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. దీంతో అర్ధరాత్రి ఆధారాలు లేకుండా చూసి తమ షాపును ధ్వంసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుపతిలో పర్యటించిన మరుసటి రోజే ఈ సంఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మనుషుల మధ్యలో ఉండాలి, అడిగినా లేదు, జనం మధ్యలో ఉన్నాము. ఇది ఏమన్నా ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్, చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం మనుషుల మధ్య ఉన్నాము, అడవుల్లో లేము అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకు ఇట్లా జరిగింది, ఏంటి వాళ్ళ వర్షన్ ఏంటి? పవన్, మొత్తం మీద 3 రోజుల క్రితం ఇక్కడ మీడియా అంతా వచ్చింది, మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళందరి దగ్గర రికార్డులు చూశారు, వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే నిన్న రాత్రి ఈ మొత్తం మనం చూస్తున్నాము, ఇక్కడ ఉండేటువంటి షాపుని పూర్తిగా తొలగించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మన వీడియో జర్నలిస్టు నటరాజ్ చూపిస్తున్నారు. ఈ ఎవరు తొలగించారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకమైంది. వైసీపీ గుండాలు తొలగించారు, మున్సిపాలిటీ పేరు చెప్పి ఇక్కడ ఉండేటువంటి బాధితులు చెప్పే పరిస్థితి. మరోవైపు ఈ సంఘటన చోటు చేసుకునింది అత్యంత రద్దీ ఉండే ప్రాంతము, గాంధీ విగ్రహం మనం చూస్తున్నాము. శాంతికి ప్రతిరూపమైనటువంటి, అహింసకు ప్రతిరూపమైనటువంటి గాంధీ విగ్రహం దగ్గర, అలాగే ఈ యొక్క గాంధీ విగ్రహం పక్కనే ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగుండానే మనం చూస్తున్నాము, ఎదురుగుండా కనబడుతున్న భవనమే పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ పక్కన గాంధీ విగ్రహం పక్కనే షాప్ ఉంది. అత్యంత రద్దీ ప్రాంతము, బస్టాండ్ దగ్గర ఉండేది. ఇంత రద్దీ ప్లేస్లో కూడా ప్రైవేటు గుండాలు వచ్చి మున్సిపల్ అధికారుల పేర్లతో ఈ షాపులను తొలగించారని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఏమండి, ఏం జరిగింది సార్? గత వారం రోజులుగా చాలా ఒత్తిళ్లతో గురిదయ్యి మొన్న లాస్ట్ వీక్ బుధవారం వచ్చి కూలదోసేదానికి వస్తే ఈ మారి ఉందని అడిగితే మేము వార్డు వాలంటీరు దీనిపైన అక్రమంగా నిర్మించినారని చెప్తే మేము పక్కాగా మున్సిపల్ కమిషనర్ గారికి ఎత్తుకొని చూపించి, అయ్యా ఇది మున్సిపాలిటీ ప్లేస్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్, పిఎస్ గురువారెడ్డి గారిది, మాకు లీజు గత 20 ఏళ్లుగా మేము ఇక్కడ ఉంటున్నాము అని చెప్పి ఒక లిఖితపూర్వకంగా ఇస్తే ఈరోజు ఆదివారం ఉదయం 7:30-7 గంటల ప్రాంతంలో ఎవరు లేని చూసి మున్సిపాలిటీ వల్ల రౌడీలా గూండాలా ఏమని చెప్పకుండా జేసీబీలు ఎత్తుకొని వచ్చేసి ఒక 30 మంది వచ్చేసి, చూడండి సార్, మొత్తం ఎత్తి ఈదులు వేసేసి మా వాళ్ళంతా బయట దొరికేసి మమ్మల్ని అంతా భయభ్రాంతులు గురి చేసి. మీ భార్య ఎక్కడ పోటీ చేస్తున్నారు, దేనికి పోటీ చేస్తున్నారు, విత్రాకమ్మని చెప్పి ఎప్పుడు అడిగారు, ఏం జరిగిందని చెప్పండి సార్? నా పేరు ఆర్పి శ్రీనివాసులు. మేము 43వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున మా వైఫ్ ఆర్పి లక్ష్మీదేవి కార్పొరేటర్ అభ్యర్థిగా కన్సల్ట్ చేస్తాను సార్. గత వారం రోజుల నుంచి ఎక్కువ ఒత్తిళ్లు, ఒకరితో పాటు ఒకరితో. మొన్న మున్సిపాలిటీ వాళ్ళని, ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు రౌడీలా తెలియదు అసలు వచ్చారు. మేము ఖాళీ చేయాలా, మేము ఇల్లీగల్ అయితే ఒక నోటీస్ అన్న
చరువు చేయమన్నాం. ఎటువంటి ఇదిలే, ఏమీ లేదు. దౌర్జన్యంగా ఇదిగా పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎప్పుడూ లేదు సార్ ఇంత రాజకీయ దుర్మార్గానికి పాటుపడి కక్ష సాధింపులతో చేసి ఈరోజు చూడండి సార్, మమ్మల్ని ఈదులు వేయారు, మా బతుకులపైనే కొడతారు. మీరే ఒకసారి ఆలోచించి ప్రజలే దీనికి తీర్పు చెప్పాలని మనస్ఫూర్తిగా. ఈ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ కూడా ఉన్నారు. ఈ థియేటర్ మన వెనకాల చూస్తున్నాము, ఒక థియేటర్ కూడా ఉంది. ఆ థియేటర్కి సంబంధించినటువంటి యజమానితను తిరుపతికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి పిఎస్ గురువారెడ్డి మనవడు ఇతని జాగాలోనే వీళ్ళు ఈ షాప్ పెట్టుకున్నారు. ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఇతను. ఏమంటే ఇది మీదా మున్సిపాలిటీదా ఎవరిదండి ల్యాండ్? సార్ మున్సిపాలిటీ అయితే ఖచ్చితంగా కాదండి. మేము ట్రేడ్ లైసెన్స్ ప్రాపర్టీ ట్యాక్స్లు అన్ని పక్కాగా కడుతున్నాం. ఇది మా ల్యాండ్. 20 సంవత్సరాలుగా ఆర్పి శ్రీనివాసన్ అనే వ్యక్తికి మేము లీజుకి ఇచ్చున్నాము. మొన్నటి నుంచి ప్రెషర్ చేస్తూనే ఉన్నారు సార్, అది కొట్టేస్తాం ఇది కొట్టేస్తాం అని చెప్పి. ఈరోజు మార్నింగ్ ఎవరు వచ్చారో ఏమో తెలియదు, జేసీబీలు 50 మంది మనుషులను పెట్టుకొని వచ్చి మొత్తం బయటికి లాగేశారు సార్. ఇది ఎందుకు చేస్తున్నారు ఏమో, ఒక నోటీస్ అన్నా ఇవ్వాలి కదండి మాకంటే. వెళ్ళిపోయారు సార్ వాళ్ళందరూ, తోసేసి వెళ్ళిపోయారు. ఏమంటే చెప్పండి, మీరు అసలు ఏం జరుగుతుంది, మీరు ఏమంటారు దీని గురించి? పోయిన బుధవారం రోజు కూడా ఇదే విధంగా వస్తే వాళ్ళకు సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. వీళ్ళు కక్ష సాధింపు ధోరణితోనే ముందుకు పోతున్నారని క్లియర్గా తిరుపతిలో తెలుస్తుంది. ఈరోజు వచ్చి ప్రైవేట్ ప్రాపర్టీలో వితౌట్ నోటీసు ఎంక్రోచ్మెంట్ అనేది ఎంక్రోచ్మెంట్ మేమే తొలగిచ్చేసాం. మిగతా ఎంక్రోచ్మెంట్లతో పని లేకుండా సంబంధం లేకుండా మేమే మొత్తం తొలగిచ్చేసాం. అయినా కూడా వాళ్ళ ధోరణి మారకుండా కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఈరోజు ఆదివారం అని చెప్పి వైఎస్ఆర్ గూండాలు వచ్చారా, మున్సిపల్ అధికారులు వచ్చారా ఎవరికీ తెలియదు. ఎవడు లేని టైంలో వచ్చి అక్కడ ఉండే సామాన్లన్నీ ఎత్తి వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు చేసి వాళ్ళ సామాన్లన్నీ బయట పారేసి వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి పూనుకుంటున్నారు. అదే ఒక తిరుపతి ప్రశాంతమైన పుణ్యక్షేత్రం. ఎప్పుడు కూడా గతంలో ఎన్నో ఎలక్షన్స్ చేసాము, ఇలాంటి సంఘటనలు జరగల. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లో పోయి వీళ్ళు చేసిన మంచి పని అయితే గెలవమనండి. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులకి వీళ్ళు దిగజారినారంటే తిరుపతి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి ఇంకా కూడా చాలా మందిని ఎస్సీ కేసులు పెడతాము. ఇంకా 3వ తేదీ 2, 3 తేదీలు విత్డ్రాలు ఉన్నాయి. ఎస్సీ కేసు ప్రతి ఒక్క చోట నిన్న 36వ డివిజన్లో ఒకరిని తీసుకుపోయి వాళ్ళ పక్కన వాళ్ళు పెట్టుకొని అతను దౌర్జన్యంగా బెదిరిస్తూ ఉన్నారు. మేము నేరుగా తెలుసుకొని పోవడం జరిగింది. రాత్రి 42వ డివిజన్లో ప్రైవేట్ పార్టీ డిస్ప్యూట్లో ఉంటే రాత్రి వాళ్ళ టెనెంట్లు ఖాళీ చేపించి అక్కడ కూడా రాళ్ళు నాటడం జరిగింది. ప్రతిరోజు ఈ విధంగా ప్రతి వార్డులో కంటెస్ట్ చేసే క్యాండిడేట్లు భయభ్రాంతులకు గురి చేసి మేము కేసులు పెడతాం, మీ ఆస్తులను ఇట్లా ధ్వంసం చేస్తాం, మీ ఆదాయం మీద కడుపు కొట్టేటట్టుగా చేస్తామని పబ్లిక్గా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తిరుపతిలో అలాంటి సిచ్యువేషన్ అలాంటి వాతావరణం లేదు, ఇలా క్రియేట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రశాంతమైన ప్లేసు, పవిత్ర పుణ్యక్షేత్రం. వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. దగ్గరలో వచ్చే ఎన్నికలలో ఎవరు కూడా ఇలాంటి భయాలకు భయపడి కేసులకు భయపడి ఎస్సీ కేసులకు భయపడి ఎవరు పారు. మేము నిన్న కూడా ఎస్పీ గారికి ఎలక్షన్ కమిషన్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయినా కూడా మేము ఎక్కడ తగ్గము. మేము ఎక్కడ కూడా తప్పు చేస్తే భయపడతాము. యాక్చువల్గా ఈయన కూడా మన్యం శ్రీనివాసులని మనం మున్సిపల్ ఆఫీస్ ముందర ఇతను నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఇతని పైన కూడా దాడి జరిగింది. ఏమండి మీ పైన దాడి జరిగింది 1 సంవత్సరం క్రితం. ఇప్పుడు జరుగుతున్న పరిణామం చూస్తే ఏమనిపిస్తోంది? వీళ్ళు సామధాన దండోపాయాలు ఉపయోగిస్తున్నారు సార్. బెదిరిస్తూ ఉన్నారు. ఫస్ట్ బెదరలేదంటే నీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు, తిరిగి వస్తారో లేదో తీసుకో, నీ భార్య మార్కెట్కి పోయింది, తిరిగి వస్తారో చూసుకో. ఇది సినిమాల్లో చూసాం సార్ ఈ విధంగా బెదిరింపులు. కానీ ఇది తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక కేంద్రం. లక్షలాది మంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. సాక్షాత్తు గాంధీ గారి సమక్షంలో, సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదురుగా రాత్రికి రాత్రి ఆర్పి శ్రీనివాసన్ 43వ డివిజన్లో వాళ్ళ భార్య ఆర్పి లక్ష్మీదేవిని నిలబెట్టడం జరిగింది సార్. ఇది రాజకీయ కుట్రగా జరుగుతున్నటువంటి వ్యవహారము. ఎక్కడ అభ్యర్థులు నిలబడినా అనేక చోట్ల తిరుపతిలో నిలబడి ఉన్నటువంటి ఇప్పుడు ఇనానిమస్ చేసుకున్నారు, బెదిరించినారు, అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు మిగిలి ధైర్యంగా నిలబడిన వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. అదే విధంగా బెదిరిస్తున్నారు. తిరుపతిలో ఈ రౌడీజం ఎప్పుడూ లేదు సార్, ఇప్పుడు పెచ్చిరేగిపోయింది. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం సార్, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు, పిల్లల్ని బెదిరిస్తూ ఉండారు, చంపేస్తామంటా ఉండారు, క్యాండిడేట్లు కిడ్నాప్ చేస్తామంటా ఉండారు. లాస్ట్కి క్యాండిడేట్లు కూడా మనం చంపేస్తారా? చంపేయండి. ప్రజాస్వామ్యం బతకాలి. నేను ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు గెలిపోవటం. మీకు ప్రజాదరణ ఉందన్నారు కదా, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ఎందుకు రాజకీయంలో ఇటువంటి కుట్రలు, ఇటువంటి ఇబ్బందులు పెడతారు? కానీ ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. సరైన గుణపాఠం మీకు అందరికీ చెప్తారని గాంధీ విగ్రహం సాక్షిగా తెలియజేస్తున్నారు సార్. ఈరోజు తిరుపతిలో జరుగుతున్న సంఘటనలు, గతంలో 11 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది?
ఏదైతే ఈరోజు ఆర్పి శ్రీనివాసులు పేదరికంలో ఉండే వ్యక్తి ఏదో టీ అంగడి పెట్టుకొని జీవనాధారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నాయన కానీ వాళ్ళు కానీ ఆ టీ అంగడిలో 24 గంటలు 24 అవర్స్ కూడా ఆ టీ అంగడి కొనసాగుతూ ఉంటుంది. ఇది ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండి గాంధీ విగ్రహం ఎదురు, అది కూడా ఎవరిది? ఈ తిరుపతికి సిమెంట్ రోడ్లు వేసిన చరిత్ర ఒక పిఎస్ గురవారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు. అలాంటి వ్యక్తి యొక్క స్థలంలో బాడుగు కడుతూ ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు, మున్సిపల్ చైర్మన్గా పిఎస్ గురవారెడ్డి గారు పనిచేశారు. ఇలాంటి ప్లేస్కు సంబంధించి బాడుక్కున్న ఆర్పి శ్రీనివాస్ రాజకీయ ఒత్తిడులతో విత్డ్రా చేసుకోవాలని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇది తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరిపైన కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎన్నికల కమిషన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని నిన్న నేను సుగుణమ్మ గారు ఇద్దరు కూడా వెళ్ళి ఎన్నికల కమిషన్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా 10 గంటలు తిరక్కనే ఈరోజు ఎన్నికల కమిషన్కి మేము అర్జీలు ఇచ్చిన 10 గంటల తిరక్కనే ఈ విధంగా వైసీపీ గూండాలు ఈ పని చేశారా, మున్సిపల్ అధికారులు ఈ పని చేశారా, మున్సిపల్ కమిషనర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బాధ్యతలు వెళ్ళి. కానీ ఈరోజు ఇలాంటి సంఘటనలు తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీవారి పాదాల చెంత ఈ రౌడీయిజం, గూండాయిజం, అధికార దర్పం ఇలాంటి చర్యలు చేస్తే సహించరు ప్రజలని కూడా తెలియజేస్తాం. ఈరోజు సార్ నామినేషన్ వేసేటప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేసి విత్డ్రా చేసుకున్నారు. ధైర్యంగా పోరాడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్న వాళ్ళని ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ రోడ్లోకి వస్తుంది సార్. ఈ పొద్దు 43వ డివిజన్, ఇక్కడ 42వ డివిజన్లు, ప్రతి డివిజన్లో వాళ్ళ ఇష్ట ప్రకారం పోలీసు వాళ్ళు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, గోండాలు ఉండొచ్చు, అందరూ దౌర్జన్యాలు చేస్తున్నారు. దీనికి అంతం పలకాలంటే ప్రజాపాలనలోకి రండి, ప్రజలతో పోటీ చేయండి. అది మనం చూస్తున్నాము. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రజలందరూ తమ ఓటు హక్కు ద్వారానే, తీర్పు ద్వారానే ఈ దౌర్జన్యాలని సరైన సమాధానం చెప్పాలని చెప్పి బాధితులు కోరే పరిస్థితి తిరుపతిలో కనిపిస్తూ ఉంది. ఇంకా సమీపించే కొద్దికి ఈ యొక్క నామినేషన్ విత్డ్రా సమీపించే కొద్దికి ఇంకా తిరుపతిలో ఏమేం జరుగుతుందనేటువంటి భయాందోళనలు సర్వత్రా వినిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.